హాయ్ ఫ్రెండ్స్ వనండల్ ఓ విషయం చెప్తానండి, క్లారిటీ గమనించండి. మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్లో మీకు 3 పాయింట్స్ ఉండాలి, 3 బెనిఫిట్స్ ఉండాలి. సో ఈ 3 బెనిఫిట్స్ మీకు ఆ వర్క్లో లేకపోతే మీరు ఆ వర్క్ చేసి వ్యర్థమండి. సో ఈ 3 బెనిఫిట్స్ ఏందో క్లారిటీ చెప్తా వినండి. మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్లో మీ హెల్త్ బాగుండాలి. మీరు చేస్తున్న వర్క్లో మీ హెల్త్ బాగుండాలి ఒకటి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి వర్క్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మీరు ఎంత వర్క్ చేసినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే అది చేసి వేస్ట్. సో అలాగే మీరు చేసిన వర్క్లో మీకు రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ లేకుండా మీరు అన్ని రోజులు చేసినా కానీ అది మీకు వ్యర్థమే అనిపిస్తుంది. సో అది మీకు చేసినా చేయకుండా ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ వర్క్ అయితే ఎంచుకున్నారో, ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్లో గమనించండి, మీ హెల్త్ బాగుంటుందా లేదా, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా లేదా, ఆ వర్క్లో మీకు రెస్పెక్ట్ ఉంటుందా లేదా. ఈ 3 పాయింట్ గమనించుకోండి. ఆ 3 పాయింట్ కనుక లేకపోయింది అనుకో, ఆ వర్క్ను వదిలిపెట్టండి. ఈ 3 పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఎంచుకోండి. అంతేగాని ఆ 3 బెనిఫిట్స్ లేకుండా అదే వర్క్లో ఉండి మైనస్ పాయింట్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ.